అన్ని చూడమ్మా అన్నట్టు ఇక్కడ నడుస్తూ నడుస్తూ కుందేలు ఒక బావి దగ్గరికి వచ్చింది. చివరిసారిగా నేను నా ముఖం ఒకసారి చూసుకుంటాను. అది నీళ్లలో దాని ప్రతిబింబం చూడడం మొదలుపెట్టింది. అప్పుడే దానికి ఒక ఉపాయం కట్టింది. ఇక ఆ కుందేలు సింహం గుహ దగ్గరికి చేరుకుంది. ఈ రోజు ఇంత చిన్న జంతువుని పంపించారు, అది కూడా ఇంత ఆలస్యంగా. మహారాజా, నేను సరిగ్గా సమయానికి వచ్చేవాడిని, కానీ ఆ రెండో సింహం ఉంది చూసారా, అది నా ఇక్కడికి రాకుండా ఆపేసింది. ఇంకొక సింహమా? ఈ అడవిలో ఉన్న ఒకే ఒక సింహాన్ని నేనే. ఆ సింహం కూడా సరిగ్గా ఇలాగే అంది. అసంభవం, ఇలా జరిగే అవకాశమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మహారాజా, ఈ రోజు నేను చావబోతున్నాను కదా, మరి నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? బావిలో ఒక సింహం ఉంది, అది మాత్రం అక్షరాల నిజం. ఇంకా కుందేలు ఇద్దరు బావి దగ్గరికి చేరుకున్నాక చూసారా మహారాజా, నేను చెప్పానా లేదా బావిలో ఇంకో సింహం ఉందని? సింహం మరో సింహాన్ని చూడటానికి కిందికి వంగింది. అక్కడ దాని ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది. నేను ఈ అడవిలో ఉన్న ఒకే ఒక రాజుని.